శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి శిష్యులు మాతాజీ పూజ్య శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారి 40వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రం అంతటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం ఆనందనగర్ నందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్యామలాంబ అమ్మవారి ఆలయ అర్చకులు ఐవివి సత్యనారాయణ స్వామి వారి పర్యవేక్షణలో సత్సంగం నిర్వహించడం జరిగింది. ఈ సత్సంగంలో మాతాజీ వారి జీవిత చరిత్ర మరియు రామాయణ విశేషాలతో పాటు సమాజంలో నైతిక విలువలు, ఇతరుల పట్ల గౌరవభావం, మహిళ యొక్క గొప్పతనం, వారి ప్రభావం సమాజంపై ఎలా ఉంటుంది అనే అనేక విషయాలు శ్రీ సత్యనారాయణ స్వామి వారు ప్రవచనం అందించారు. ఈ సందర్భంగా ఒక 5 కుటుంబాలు పరాయి మతం నుండి తిరిగి మన సనాతన ధర్మంలోకి తిరిగి తీసుకురావడం జరిగిందన్నారు. వారికి మంత్ర సహితంగా ఆహ్వానం పలికి సత్కారం చేయడం కూడా జరిగింది. భక్తులు జయ జయనాదముల మధ్య వారికి స్వాగతం పలకడం జరిగింది. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు పాల్గొన్నారు. శ్లోకాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం సుమారు 500 మందికి అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో సత్సంగ సభ్యులు, భక్తులు, ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీ మొగమాటి సత్యనారాయణ, శ్రీమతి నాగాదేవి, ఐ సుశీల, లోకేష్, లక్ష్మీనారాయణ, మహేశ్వరి, వీరబాబు తదితరులు సేవలందించారు. ప్రవర్తన బట్టి గురువు మీ దగ్గరికి వస్తాడు, వచ్చి మీకు మంత్రం ఇస్తాడు, మిమ్మల్ని చాడదీస్తాడు, మేము మంచి మార్గంలో పెడుతూ ఉంటాడు. అట్లా స్వామిని అమ్మవారికి కూడా చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ కాబట్టి ఎలాగే ప్రసంగానికి వెళ్ళి ఒకసారి స్వామీజీ మాటలు వింది. స్వామీజీ గారు మీ దగ్గర వద్దామనుకుంటున్నాను చెప్పింది. ఆయన వద్దన్నాడు. ఆయన అమ్మ నీకు యుక్త వయసు కదా, నువ్వు చక్కగా ఆడుకునే పాడుకునే వయసు కదా, ఈ వయసులో నీకు ఎందుకమ్మా అన్నీ కూడా చక్కగా శ్లోకాలు నేర్చుకో, పూజలు బాగా నేర్చుకో, సన్యాసం అన్నది కష్టమైన పని అని చెప్పని వద్దన్నారు స్వామీజీ గారు. ఆవిడ వల్ల ప్రతిసారి కార్యక్రమం వెళ్ళడం, ఆయన అనడం, అట్లా అడిగిన తర్వాత కొన్నేళ్ళ తర్వాత ఆయన పిలిచి ఆవిడికి సన్యాసాన్ని ప్రసాదించారు. అంటే గురువు పరీక్ష పెడతారు మనకి, నిలబడుతుందా లేదా అని చెప్పాలి. అదే మా స్వామీజీ మన ఇల్లు అడిగాం అనుకోండి, స్వామీజీ వద్దమ్మా నీ సన్యాసం పడదమ్మా అని చెప్పారు అనుకోండి, మనం పండగ చేసుకున్నాం అయ్యా హ్యాపీ. ఇంకా లేకపోతే బాబాయ్ కాసంగా చేస్తే ఇంకేముందా, నా భార్య అయిపోతుంది, పిల్లలు అయిపోతారు, నా ఆస్తిపాస్తులు అయిపోతే, సండే బిర్యానీ అయిపోతుంది.